Trishul News. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి కృషితో డిచ్పల్లి మండలం మిట్టపల్లి గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి 40 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే గ్రామస్తులకు అందజేయగా వారు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు ఘన సత్కారం నిర్వహించారు. డిచ్పల్లి మండలం మిట్లపల్లి గ్రామ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం 32 లక్షలు, గ్రామస్తులు 8 లక్షలు సమకూర్చడంతో మొత్తం 40 లక్షలతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గ్రామస్తులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం పలువురు గ్రామస్తులు ఆయన సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉప సర్పంచ్ బాల గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షులు అంబట్ల లింబాద్రి, ప్రధాన కార్యదర్శి తంగళ్ల కిషన్, ఉపాధ్యక్షులు సుంకట గంగారాం, సీనియర్ నాయకులు మాసిపెద్ది రాజన్న, ఎండి అభిఖాన్, మాజీ సర్పంచ్ బిల్లా రమేష్, వార్డు మెంబర్లు కొమ్మరుల్లా గంగాధర్, వేల్పూరు సాయిలు తదితరులు పాల్గొన్నారు. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. అందరూ ఒక మాట మీద ఉండండి. అంతే. ఇక వేరేడు ఉంటారు. ఇలా ప్రతి ఊళ్ళో నలుగురు చెరువులు ఉంటారు. ఇంకా రకరకాల మంది ఉంటారు. ఇక వాళ్ళ రాజకీయం వాళ్ళది. సరే, ఇప్పుడు దాని జోలికి పోకుండా మన అందరి యొక్క లక్ష్యం ఏంటిది? మిట్టపల్లి గ్రామము ప్రశాంతంగా ఉండాలి, అన్ని డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి, అందరం మనము ఆనందంగా ఉండాలి. సో ఆ లక్ష్యంతోనే మనం పనిచేద్దాం అని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు. కులాల వారందరూ కూడా కలిసి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం, వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతాము. సో గ్రామ పెద్దలారా, అదేవిధంగా మా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కార్యవర్గానికి అందరూ కూడా మరి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు మన గ్రామానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పెద్దలు కంచెటి గంగన్న మన మధ్యన లేనప్పటికీ మరి ఆ లోటు కనబడకుండా మీరందరూ కూడా ఒక యూనిట్గా ఉండి మరి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం నిజంగా అభినందనీయం. మీరందరూ కూడా ఒకటిగా ఉండండి. పనులు ఒకటి అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవాళ చాలా రోజుల నుండి మనము అనుకుంటున్నాం, మనం అక్కడ ఆంజనేయ స్వామి గుడి మరి పాతగా అయిపోయింది, మనం కట్టాలని అనుకున్నప్పుడు మీరందరూ కూడా కలిసి 8 లక్షల రూపాయలు ప్రూవ్ చేసి మరి కాంట్రిబ్యూషన్ కట్టినప్పుడు ఇవాళ మనకు మరి 40 లక్షలతో గుడి శాంక్షన్ అయింది. సో అది మనం ప్రొసీడింగ్ ఇచ్చినాం. దాన్ని త్వరలోనే టెండర్ కూడా పెట్టించి మరి మనమే ఒక మంచి ఏజెన్సీని మంచిగా కట్టడం తీసుకొని మనకు టెండర్ ఇప్పించేసి మనం దగ్గర నుండి కట్టించుకుందాం. అదొకటి. ఇక తర్వాత ఇప్పుడు మహిళా సంఘ భవనం కానీ, గ్రామ పంచాయతీ భవనం కానీ, సీసీ రోడ్స్ కొన్ని పనులు అయినాయి. సో ఇంకా కొన్ని చేసేవి ఉన్నాయి. వాస్తవం కాదు. మనం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అప్పుడు కూడా మీరందరూ కూడా భూములు ఇచ్చి భూములు కోల్పోయారు. సో వాళ్ళతో కూడా మాట్లాడి, కలెక్టర్తో కూడా మాట్లాడిపించిన వాళ్ళకు మనకు కొన్ని ఈ ఏమంటారు ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ కింద కొన్ని ఫండ్స్ మనకి ఇస్తామని చెప్పింది. సో ఏది ఏమైనా మిట్టపల్లి గ్రామాన్ని మనము అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా స్కూల్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనకు కొన్ని అంటే ఫండ్స్ వస్తూ ఉన్నాయి. దాని గురించి సీసీ రోడ్స్ వెళ్తాం. నేను కోరుకునే ఒకటే, కాంగ్రెస్ పార్టీ, రైతుల పార్టీ, పేదోళ్ళ పార్టీ, మహిళా పక్ష పార్టీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు చూస్తున్నారు గతంలో 2.5 సంవత్సరాలు జరిగినాయి అన్నీ కూడా.